హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో నేనైతే ఊటీలో ఉన్నప్పుడు ఇది లాస్ట్ వీడియో అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఊటీ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇక్కడ వ్యూ చూసేదాన్ని బట్టి మీకేమైనా ఐడియా వస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో అయితే నేను ఎందుకైతే ఫాస్ట్ మోడ్లో పెట్టాను అంటే ఇక్కడ ఎక్కువగా అరటి చెట్లు అండ్ అలాగే కొబ్బరి చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఒక్కసారిగా వాటిని చూడంగానే కేరళలో వ్యూ చూసినట్టు అనిపించింది. అండ్ మీన్ చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద కర్రలతో ఉన్నాయన్నమాట. అదిగో చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే ఎప్పుడెప్పుడు ఈ ఊరికి వస్తానని చెప్పి అనుకున్నాను. అండ్ ఫైనల్లీ నా డ్రీమ్స్ కమ్ ట్రూ అయినట్టు అనిపించింది. ఇది చూస్తున్నారు కదా, మీకు ఇప్పటికైనా మీన్ తట్టిన మైండ్కే ఎక్కడికి వచ్చామనేది. సో ఫైనల్లీ మేమైతే కోయంబత్తూర్కి అయితే వచ్చేసాము. సో కోయంబత్తూర్లో ఉన్న ఈషా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫైనల్లీ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది అనేది. ఎప్పుడెప్పుడు వెళ్తానా అనిపించింది, బట్ వచ్చేసాను ఇక్కడికి. అండ్ ఈ వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు ఒక్కసారిగా బాడీ అంతా కూడా గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఆ శివుడిని అలా చూస్తుంటే బ్యాక్ నుంచి నేను కార్లో నుంచి చూస్తుంటేనే అలా ఉంది, దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందా అని అనిపించింది. బట్ చూడండి అసలు ఎంత బాగున్నారు కదా. ఇక్కడికి ఈవినింగ్ టైంలో వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ టైంలో అయితే రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ ఒక 6 o'clock అయింది. అక్కడ పైన ఒక టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అప్పటికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో అందుకనేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అంటే క్లోజ్ అంటే బయట జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆపేశారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. బట్ మాకైతే ఆ రోజు మాకు కలిసి రాలేదు. ఇక్కడ ఈసా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకో టెంపుల్కి వెళ్ళడానికి అస్సలకి అవ్వలేదు. మాకు 2 టైం కలిసి రాలేదన్నమాట. సో అందుకనేసి మేమైతే ఇక్కడే ఉండిపోదాం అనేసి అనుకున్నాము. ఇక్కడ దూరం నుండి చూస్తే లోపల ఎవ్వరు లేరు, అంటే శివుడి బొమ్మ ఒక్కటే ఉందనుకున్నాము. బట్ లోపలికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం తెలిసింది అక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు కానీ యోగాలు చేసేవాళ్ళు కానీ చాలామంది ఉంటారని. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అండ్ చీకటి పడిపోయిన తర్వాత చూశారు కదా, అసలుకి పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇక్కడ మనకి దొరుకుతుందండి కంపల్సరీగా. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, అంటే అక్కడ లైట్ చపెట్స్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం కూడా సెటప్ చేస్తున్నారు. అందరినీ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండమని చెప్పారు. అందరూ వీడియోస్ అయితే ఆన్ చేసుకున్నారు. అందరూ వీడియోస్ తీస్తున్నారే కానీ అంటే దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫోకస్ అయితే చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ నేనైతే మీకోసం వీడియో అయితే మొత్తం షూట్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోని నేను మీకు ఫుల్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొత్తం ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.